హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. పొద్దున్నే నిద్ర లేచిన మైరా యథావిధిగా అందరితో కలిసి టిఫిన్ చేసి వీరేంద్ర వర్మ, మనోజ్, రిషి అలా ఆఫీస్కి వెళ్ళగానే ఇలా సంజయ్ దగ్గరికి బయలుదేరింది. ఈసారి మునుపట్ల ఆలోచనలతో కాకుండా కాన్షియస్గా ట్రై చేస్తూ ఆఫీస్కి రీచ్ అయ్యి లోపలికి ఎంటర్ అయింది. మేనేజర్ మైరాని చూసి, వామ్మో ఈ మేడం మళ్ళీ వచ్చింది అని చకచకా వెళ్ళి, మేడం సార్ ఇంకా ఆఫీస్కి రాలేదు అని వినయంగా చెప్పాడు. మైరా సీరియస్గా చూసి సంజయ్ క్యాబిన్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంది. అప్పటికే అందరూ మైరా గురించి గుసగుసలు మాట్లాడడం మొదలుపెట్టారు. మేనేజర్ లోపలికి వెళ్ళి, మేడం సార్ ఇంకా రాలేదు అని మరింత వినయంగా చెప్పాడు. అసలు ఎలా అయ్యా, ఎలా వీడి దగ్గర పనిచేస్తున్నావు నువ్వు? ఒక్కసారి మాట్లాడితేనే చిరాకు దొబ్బుతుంది నాకు. ఎన్నేళ్లుగా పనిచేస్తున్నావు అని మైరా అడిగింది. అంతలో నైనిక డోర్ ఓపెన్ చేసి, సార్ దగ్గర ఒక్కసారి వర్క్ చేయడం మొదలు పెడితే ఒక్కరు కూడా జాబ్ వదులుకోలేరు అని చెప్పింది. హూ ద హెల్ ఆర్ యూ? నా ఎంగేజ్మెంట్లో కూడా చూశాను అని మైరా అడిగింది. కేవలం మీ ఎంగేజ్మెంట్ మాత్రమే అనకండి మేడం, సార్ ఎంగేజ్మెంట్ కూడా అని నైనిక అనడంతో మైరా షాక్ అయ్యి, ఓహో ఏం చేసినా అందరినీ కలుపుకొని చేస్తాడన్నమాట. బాగున్నాయమ్మా, మీ పద్ధతులు చాలా బాగున్నాయి. సిగ్గు లేకుండా ఒక ఆడపిల్ల అయ్యుండి మరో అమ్మాయి ఎంగేజ్మెంట్కి వచ్చి తనకిష్టం లేకుండా అక్కడ ఏదేదో చేసి దొబ్బేశారు. అసలు మీకు బుర్ర బుద్ధి ఉందా అని మైరా అడిగింది. ఆఫీస్లోకి ఎంటర్ అయిన సంజయ్ అందరూ గుసగుసలు మాట్లాడుకోవడం చూసి అర్థం కాక తన క్యాబిన్ వైపు వచ్చేసరికే అందరూ సైలెంట్ అయిపోయారు. డోర్ ఓపెన్ చేయగానే మైరా మాటలు విన్న సంజయ్, బుర్ర ఉందో బుద్ధి ఉందో నేను నీకు చెప్తాను డార్లింగ్, మీరు బయటికి వెళ్ళండి అని సంజయ్ చెప్పాడు. పంపించు, అందరినీ బయటికి పంపించు అని మైరా అంటూ ఉండగానే సంజయ్ నోటి మీద వేలు పెట్టి సీరియస్గా చూడడంతో ఆ చూపలకి కాస్త బెదిరిన మైరా సైలెంట్ అయింది. నైనిక మేనేజర్ బయటికి వెళ్ళడంతో సంజయ్ డోర్ క్లోజ్ చేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, ఇప్పుడు చెప్పు వాట్స్ యువర్ ప్రాబ్లం అని సంజయ్ అడిగాడు. మైరా నొసలు చిట్లించి, ప్రాబ్లం ఏంటా? నువ్వే నా ప్రాబ్లం. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటాడుతున్నావు. నీకు మీ అమ్మ చెప్పలేదా ఇలా ఆడపిల్లల వెంట పడకూడదని, తనకిష్టం లేకుండా వెంట తిరుగుతూ ఇలా విసిగించకూడదని అని మైరా విరుచుకుపడింది. డోంట్ యూ డేర్, మా అమ్మ గురించి మాట్లాడే రైట్ నీకు లేదు అని సంజయ్ మైరా మీదికి వెళ్ళి చాలా సీరియస్గా చెప్పాడు. ఓహో బాగుందయ్యా, నీ పద్ధతి చాలా బాగుంది. మీ అమ్మ గురించి ఎవరు ఏం మాట్లాడకూడదు. నువ్వు మాత్రం అసలు సరిగా పరిచయం లేని నా గురించి ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. అసలు ఎవర్రా నువ్వు అని మైరా సంజయ్ కాలర్ పట్టుకొని నిలదీసింది. సంజయ్ మైరా చేతులు పట్టుకొని, డోంట్ టాక్ టు మీ లైక్ దిస్ అని గట్టిగా అరిచాడు. ఒక్క క్షణం భయపడిన మైరా సంజయ్ కాలర్ని వదిలేసింది. సంజయ్ కాస్త తన కోపాన్ని తగ్గించి, ఊరికే ఎవరు ఎవరు అని అడగకు. 100 సార్లు చెప్పాను నీకు, నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే అని. అలాంటప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా నాకుంది. అందుకే నీ చుట్టూ మనుషుల్ని పెట్టాను. అంతేకానేమి నేనేమి నీ ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్ చేయలేదు అని సంజయ్ అన్నాడు. ఇప్పటికి నేను 100 సార్లు అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. నేనేదైనా పొరపాటు చేశానా? అలా అయితే అదేంటో నాకు చెప్పు. ఖచ్చితంగా నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. నాకెవరిని బాధ పెట్టడం నచ్చదు. అలా అని నన్ను ఇంకొకరు బాధ పెడుతున్నా తట్టుకోలేను. అందుకే నీ దగ్గరికి రావడం ఇష్టం లేకపోయినా నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. ప్లీజ్ ఇప్పటికైనా చెప్పు, ఎందుకు ఇదంతా? నీ కళ్ళల్లో నాకు అనువంతైన ప్రేమ కనిపించట్లేదు. ప్రేమించానని మాత్రం చెప్పొద్దు అని మైరా అనింది. ప్రేమించానని నేనెప్పుడు చెప్పాను? ప్రేమించలేదు. కానీ నాకు భార్యగా నువ్వే కావాలి. డోంట్ ఫీల్. ఖచ్చితంగా నువ్వు ఒక రోగ్ని మాత్రం పెళ్లి చేసుకోవట్లేదు అని సంజయ్ చెప్పాడు. గాడ్, నీకెలా చెప్తే అర్థమవుతుంది? మా నాన్నకి సొసైటీలో చాలా పేరు పలుకుబడి ఉంది. నేను కేవలం దానికే భయపడుతున్నాను. లేదంటే ఇలా నీ దగ్గరికి వచ్చి మాట్లాడే అవసరం నాకు లేదు. ఏదైతే అది అవుతుందని ధైర్యంగా ఉండేదాన్ని. కానీ రేపు పెళ్లికి చాలామంది వస్తారు. అందరిలో మా నాన్న పరువు పోయి తలదించుకునే పరిస్థితి వస్తే అక్కడ నేను సగం చచ్చినట్టే. ఒక్క మాట, మీ అమ్మ నన్నందుకు నీకు అంత కోపం వచ్చిందే? అలాంటిది తల్లి లేకపోయినా అన్నీ తానై అన్నింటినీ వదులుకొని కేవలం మా కోసమే బ్రతికే మా నాన్న పరువు పోతే నాకెంత బాధగా ఉంటుంది అని మైరా అడిగింది.
ఇందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఫ్యామిలీ గురించి బాగా ఆలోచిస్తావు, పరువు గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తావు. ఇక సాయం చేసే గుణం చెప్పక్కర్లేదు. ఇన్ని మంచి లక్షణాలున్న అమ్మాయి నాకు భార్యగా, మా ఇంటికి కోడలిగా అవ్వకపోతే ఎలా? ఎంత వెతికినా మేబీ నీలాంటి అమ్మాయి దొరక్కపోవచ్చు. ఏదో ఒక క్వాలిటీ మిస్ అవ్వచ్చు. అందుకే నిన్ను వదులుకోలేకపోతున్నాను అని సంజయ్ చాలా క్యాజువల్గా చెప్పాడు. ఒకవేళ నా పెళ్ళి ఆగిపోయినా నాన్న నిన్ను పెళ్లి చేసుకోమన్నా కుదరదని చెప్తే నువ్వేం చేయగలవు? అప్పుడు మా నాన్న పరువుతో పాటు నీది పోతుందిగా. నేను కనిపించే అంత పద్ధతిగా ఉండను. నచ్చింది చేస్తాను. ఆ క్షణం నాకు అనిపించింది అంటే నీ గురించి పెళ్లిలో అందరి ముందు నిజం బయట పెట్టేస్తాను. అప్పుడు నువ్వేం చేయగలవు? ఆపగలవా నన్ను అని మైరా అడిగింది. నువ్వు ఈ మాత్రం ఛాలెంజింగ్గా మాట్లాడితేనే కదా నాకు కూడా నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలన్న పంతం పెరుగుతుంది. నిజంగా నీకు నచ్చలేదు కదా? వెళ్ళి పీట్ల మీద కూర్చొని మీ నాన్న నా దగ్గరికి వచ్చి తాళి కట్టమని అడిగినప్పుడు నిర్భయంగా చెప్పు, నాకు వీడెక్కర్లేదు అని. నువ్వు అలా చెప్తే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాను అని సంజయ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చెప్పాడు. చూడు, నీ చుట్టూ తిరుగుతూ నిన్ను చూడడం, నీతో మాట్లాడడం, ఇలా నీతో టైం స్పెండ్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈరోజు వెళ్తున్నాను. ఇంకా మళ్ళీ పెళ్లి రోజు వరకు నిన్ను కలవను. కానీ ఇప్పుడు నేను ఒకే మాట చెప్తాను. నువ్వంటే ఇష్టం లేని అమ్మాయి జీవితంలోకి నువ్వు వెళ్ళినా సంతోషంగా ఉండలేవు. ఆ అమ్మాయి నీకు స్వచ్ఛంగా ప్రేమ పంచలేదు. నువ్వు అనుకున్నట్టు అవసరం తీర్చుకుంటే ప్రేమ పుడుతుంది అనుకుంటే పొరపాటే. ఒక్కసారి ప్రేమ పుట్టాక ఆ మనిషి మనకి దగ్గరగా ఉండకపోయినా మనతో ఉన్నట్టే. అదే ప్రేమకి కాంక్షకి ఉన్న అతిపెద్ద తేడా. మహా అయితే నన్ను నీ బెడ్రూమ్లో పెట్టుకోగలవు లేదా నీ పక్కకి తీసుకోగలవు, కానీ అదంతా వేస్ట్. ప్రేమ లేకుండా ఒక మనిషి బ్రతకడం అసాధ్యం. నువ్వు అంతగా అది కోరుకుంటున్నావు కదా, చూస్తూ ఉండు నీ జీవితం ఎంత దుర్భరంగా మారుతుందో. నా మెడలో తాళి కట్టే అవకాశం నీకివ్వను. ఒకవేళ నా తలరాతలో నువ్వే కనుక రాసి ఉంటే ఎందుకు దీని మెడలో తాళి కట్టానా అని నువ్వు ప్రతి క్షణం బాధపడేలా చేయకపోతే నా పేరు మైరానే కాదు అని మైరా అక్కడి నుండి బయలుదేరింది. సంజయ్ డోర్ తీసేంతలో చిటిక వేయడంతో మైరా ఆగింది. పేరు చాలా బాగుంది మైరా, చాలా డిఫరెంట్గా ఉంది. నాకు బాగా నచ్చింది. ఒకవేళ నువ్వు అన్నట్టు ఈ ఛాలెంజ్లో ఓడిపోతే పేరు మార్చుకుంటా అన్నావుగా, మంచి పేరు వెతుక్కో, ఇప్పుడున్న పేరు కన్నా బాగుండేలా అని సంజయ్ అదే స్మైల్తో చెప్పడంతో మైరా ఊపిరి బలవంతంగా పీల్చుకొని వదులుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మైరా వెళ్ళగానే సంజయ్ తన చైర్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని 10 నిమిషాల పాటు అలానే ఉండిపోయాడు. లోపలికి వచ్చిన నైనిక సంజయ్ని చూసి, ఎందుకు సార్ ఆ అమ్మాయితో అంత రూడ్ బిహేవియర్ అని అడిగింది. నైనిక, నువ్వు మా నాన్న ఉన్నప్పటి నుండి ఉన్నావు. నేనేంటో నీకు తెలుసు అనుకుంటా. నువ్వు నా పియ్య అనేదానికన్నా నా ఫ్రెండ్ అనడానికి ఇష్టపడతాను. ఇదంతా ఎందుకు చేస్తున్నానో నీకు తెలియంది కాదు అని సంజయ్ అన్నాడు. నాకన్నీ తెలుసు. నేను ఎప్పటికీ మీ వైపే నిలబడతాను సార్. కానీ చూస్తూ చూస్తూ ఆ అమ్మాయి బాధపడుతుంటే తన కోపంలో కూడా నాకు బాధ కనిపిస్తుంది. ఆడపిల్లని కదా అని నైనిక అనింది. పెళ్ళికి ఇంకా 5 రోజులుంది. షాపింగ్ అది ఏమైనా చేయాలనుకుంటే చెయ్యి అని సంజయ్ చిన్నపాటి నవ్వుతో అనడంతో నైనిక కూడా నవ్వేస్తూ తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సంజయ్ దగ్గర నుండి బయలుదేరిన మైరా తనకే తెలియకుండా జగన్నాథం ఇంటి ముందు కారు ఆపింది. కారు దిగి లోపలికి వెళ్ళిన మైరా ఇల్లు చూసి, ఇదేంటి ఇక్కడికొచ్చాను అని వెనక్కి వెళ్తుంటే చెట్లకి నీళ్లు పడుతున్న జగన్నాథం డాన్ అని పిలవగా మైరా ఆగి వెనక్కి తిరిగి చూసి జగన్నాథం మొహం చూడగానే ఒక ఫ్రెష్ ఫీల్ కలగడంతో తనలో ఉన్న టెన్షన్స్ మొత్తం పక్కన వదిలి నవ్వుతూ వెళ్ళి హాయ్ అంకుల్ అని పలకరించింది. ఏంట్రా లోపలికొచ్చి వెళ్ళిపోతున్నావు అని జగన్నాథం అడగడంతో, అదంతా వదిలేయండి, మీకు కాలు బాగోలేదు, ఇలా కూర్చొని కూడా ఏదో ఒక పని చేయాలా? అసలైతే ప్రియాంకని 4 దెబ్బలు వేయాలి అని మైరా అంటూ ఉండగా, నన్ను కాదు, ఆ దెబ్బలు ఆయనకే ఇవ్వాలి, వడ్డీతో సహా. వద్దు అంటే కూడా వినకుండా మెల్లగా వచ్చి ఇక్కడ కూర్చొని మొక్కలిగా నీళ్లు పడుతున్నాడు అని అనింది. మైరా నవ్వుతూ, అంకుల్ తెలుసా, నేను ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నాను. నాకే తెలియకుండా నా కార్ మీ ఇంటి వరకు వచ్చింది. నాకే తెలియకుండానే మనసుకు దగ్గరగా అనిపించే మనుషులు మీరు. అందుకే తిరిగి వెళ్ళిపోతూ ఉండగా మీరు పిలిచారు. ఎలాగో వచ్చాను కదా, సో హ్యాపీ. నిజానికి అక్క పవి కూడా రావాలనుకున్నారు. అనుకోకుండా వచ్చేశాను. రేపు ఖచ్చితంగా తీసుకొస్తాను. వచ్చానుగా, నేను ఒకసారి కీర్తనని పరిచయం చేసుకోనా అని మైరా అడిగింది. పర్మిషన్ అవసరం లేదు, తనని అక్క అనుకో. ఇప్పటి వరకు ఇంటి గడప తొక్కి ఇంత కల్మషం లేకుండా స్వచ్ఛంగా మాలో కలిసిపోయిన మనిషి కనిపించలేదు. మొదటిసారి నువ్వు వస్తుంటే ఇంటికి చాలా కళగా అనిపిస్తుంది. వెళ్ళు, తనతో మాట్లాడు అని జగన్నాథం చెప్పాడు. మైరా నవ్వి నేరుగా ఇంట్లోకి వెళ్ళి తన ఫోన్ హాల్లో వదిలేసి కీర్తన రూమ్లో అడుగుపెట్టింది. మైరా బెడ్ దగ్గరికి వెళ్ళాక కీర్తన అడుగుల చప్పుడికి కళ్ళు తెరిచి మైరా వైపు చూసి చిన్నగా నవ్వింది. అక్కడే ఉన్న చైర్ని దగ్గరకు లాక్కొని కూర్చొని, హాయ్, నా పేరు మైరా, నన్ను డాన్ అని కూడా అంటారు.
ఎందుకనుకుంటున్నావా? నేను చిన్నప్పటి నుండి బాగా రౌడీ పిల్లని, అందుకే అలా పిలుస్తారు. నాకు అలా పిలిస్తే చాలా ఇష్టం. మీరు పేరు కీర్తన అంట కదా, చాలా బాగుంది అని మైరా చెప్పగా కీర్తన మొహంలో అదే నవ్వుతో అలాగే చూస్తుంది. నువ్వు చాలా అందంగా కూడా ఉన్నావు, చెప్పు నేను బాగున్నానా అని మైరా అడగడంతో కీర్తన తన కళ్ళు ఆర్పింది. అయినో నేను అందంగా ఉంటానని తెలుసా. ఇంకో 5 రోజుల్లో నా పెళ్ళి. అబ్బాయి పేరు వికాస్, నేను చదివే ఇన్స్టిట్యూట్స్కి కాబోయే చైర్మన్. వాళ్ళ అన్నయ్యని మా అక్కకి ఇస్తున్నారు. సో అక్క చెల్లెళ్ళమిద్దరం ఒకే ఇంటి కోడళ్ళు కాబోతున్నాం అని మైరా చెప్పడంతో కీర్తన అలాగే చూస్తూ వింటూ ఉంది. నిన్ను కలవనందుకు సారీ. నా మాటలు నీకు నచ్చాయా? నేను నీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? ఫ్రెండ్షిప్ అంటే అంకుల్ చెప్పారు అక్క అనుకోమని. నేను అక్క అని పిలవనా అని మైరా అడగడంతో కీర్తన మరోసారి కళ్ళను ఆర్పింది. మైరా లేచి కీర్తన పడుకొని ఉండగా అలాగే తన మీదికి ఒరిగి చిన్న హగ్లాగా ఇచ్చి దూరం జరిగి, నిన్ను కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందక్క అని మైరా కళ్ళు కొట్టడంతో కీర్తన మొహంలో ముందున్న చిన్న నవ్వు కాస్త బ్రైట్ స్మైల్గా మారింది. నువ్వు ఎప్పుడు ఇలా రూమ్లోనే ఉంటావా? నేను ఎవరూ బయట తిప్పరా? అసలు ఎందుకు ఇలా ఉన్నావు అని తెలుసుకుంటాను. చెల్లెలుగా నా బాధ్యత. నేను అంకుల్ని అడిగి కనుక్కొని ఎవరైనా పెద్ద పెద్ద డాక్టర్స్ని పిలిపిస్తాను. తెలుసా, మా నాన్నకి చాలా పెద్ద డాక్టర్స్ పరిచయాలున్నాయి అని మైరా చెప్పడంతో జగన్నాథం మెల్లగా నడుస్తూ లోపలికొచ్చి, చాలామంది దగ్గరికి తీసుకొని వెళ్ళాను. ఆయుర్వేదిక్, హోమియోపతి కూడా ట్రై చేశా, కానీ మామూలు అవ్వలేదు అని జగన్నాథం చెప్పాడు. ఏమో, ఆ దేవుడు మిమ్మల్ని నా కార్ కిందకి పంపించింది. బహుశా అక్క ట్రీట్మెంట్ కోసమేమో, ఎవరికి తెలుసు. నేను చెప్పిన డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే బాగైపోతుందేమో. చూద్దాం ఎలా రాసిపెట్టిందో. నా మాట కాదనకండి అంకుల్ అని మైరా అనింది. సరే, ముందు నీ పెళ్ళి కానివ్వు, హడావిడి తీరిపోయాక కీర్తన గురించి పట్టించుకోవచ్చు అని జగన్నాథం అన్నాడు. అంకుల్, అసలు ఇలా అవ్వడానికి కారణమేంటి? మొదటి నుండి ఇంతేనా లేదా మధ్యలో అని మైరా అంటూ ఉండగా, సంవత్సరం దాటింది అని జగన్నాథం చెప్పాడు. మీకు ఇబ్బంది లేకపోతే కారణం తెలుసుకోవచ్చా అని మైరా అడిగింది. కీర్తన కంటి కొసల నుండి కన్నీరు బయటకొచ్చాయి. అవి చూసిన మైరా వాటిని తుడుస్తూ, వద్దంకుల్, ఇప్పుడేం చెప్పకండి అని అనింది. మైరా, అదంతా ఇప్పుడు చెప్పేది కాదు, చాలా టైం పడుతుంది. మెల్లగా చెప్తానులే, కానీ టిఫిన్ చేశావా అని జగన్నాథం అడిగాడు. లేదు, చెప్పాను కదా ఒక టెన్షన్లో ఉన్నానని అని మైరా అనింది. సరే పద తిందాం అని జగన్నాథం అన్నాడు. ఎక్కడికి? ఇక్కడే తిందాం, అక్కతో కబుర్లు చెప్తూ అని మైరా లేచి ప్రియాంక అంటూ వెళ్ళి ప్లేట్స్లో టిఫిన్ వడ్డించుకొని బెడ్రూమ్లోకి తెచ్చి జగన్నాథంకి ఒక ప్లేట్ ఇచ్చి తాను కూడా కూర్చుంది. ప్రియాంక కూడా అక్కడికే రావడంతో ముగ్గురు మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ తింటుంటే కీర్తన కూడా అలాగే అందరినీ చూస్తూ పెదవుల మీద నవ్వుతూ ఉండడం గమనించిన జగన్నాథం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మైరా ఫోన్ 1కి 10 సార్లు మోగడంతో ప్లేట్స్ తీసుకొని వెళ్ళిన ప్రియాంక చూసి ఫోన్ మైరాకిచ్చింది. మైరా కాల్ చూసి అయ్యయ్యో అని లేచి, అంకుల్ నేను చిన్న పని ఉంది, బాయ్ బాయ్. అక్క బాయ్ అని కీర్తన బుగ్గ మీద ముద్దిచ్చి ప్రియాంక బాయ్ అని అరిచి చెప్పి వెళ్ళిపోయింది. జగన్నాథం నవ్వి కీర్తన మొహంలో నవ్వు చూసి, ఏంట్రా పండుగలా ఉన్న ఇల్లు ఒక్కసారిగా బోసిపోయిందనుకుంటున్నావా? మళ్ళా హడేవిడి రేపొస్తుందిలే. చెప్పు మైరా, నీకు నచ్చిందా? తన మాట తీరు ఓకే కదా? తన ఫ్రెండ్షిప్ నీకు ఇష్టమేగా అని జగన్నాథం అడిగాడు. కీర్తన అందుకు సమాధానంగా కళ్ళార్పింది. జగన్నాథం మెల్లగా లేచి వెళ్ళి కీర్తన పక్కన కూర్చొని ప్రేమగా తల నిమిరి, చాలా రోజుల తర్వాత నీ మొహంలో ఒక ప్రశాంతత, ఒక అందమైన చిరునవ్వు చూశాను. ఇక మీద ఎప్పుడు ఇలాగే ఉండు తల్లి. నీ మొహంలో నవ్వు చూస్తే నాకు కొండంత బలం వస్తుంది. ఏదైనా సాధించగలను అనిపిస్తుంది. అదే నువ్వు బాధగా ఉంటే ఈ తండ్రి తట్టుకోలేడు అని జగన్నాథం చెప్పాడు. అంకుల్, కీర్తన సంతోషంగా ఉంది. తన సంతోషాన్ని పోగొట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకో కన్నీళ్లు పెట్టుకుంటారు అని ప్రియాంక అనడంతో జగన్నాథం కూడా నవ్వి మైరాకి ఇంకో 4 రోజుల్లో పెళ్ళి అని చెప్పాడు. ఇంతకీ మీరు వెళ్తారా అని ప్రియాంక అడిగింది. వెళ్లకుండా ఎలా? ఇంత ప్రేమగా మాట్లాడుతుంది, ఖచ్చితంగా వెళ్తాను అని జగన్నాథం అన్నాడు. ఎందుకే ఫోన్ల మీద ఫోన్లు చేస్తావు? వస్తున్నాలే. నేను జగన్నాథం అంకుల్ ఇంటికి వచ్చాను. కీర్తనతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. తనని అక్క అని పిలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా అని మైరా చెప్పింది. ఒసే డాన్, మేం కూడా వస్తామని చెప్పాను కదా అని పవిత్ర అనడంతో నేను వేరే పని మీద వచ్చి ఇటొచ్చానులే, మిమ్మల్ని రేపు తీసుకొస్తా. సరే బయలుదేరేశాను, 10 నిమిషాల్లో అక్కడ ఉంటా, బాయ్ అని కాల్ కట్ చేసింది మైరా. ఆ తర్వాత మరో 3 రోజులు సంజయ్ మైరాని అస్సలు డిస్టర్బ్ చేయలేదు. మైరా కూడా తన పెళ్లి షాపింగ్ హడావిడి చాలా సంతోషంగా చేసుకుంటుంది.
మధ్య మధ్యలో వికాస్తో కాల్స్ మాట్లాడుతూ జగన్నాథం ఇంటికి 1-2 సార్లు వెళ్తూ హ్యాపీగా ఉంది. ఇక తెల్లారితే నలుగు కావడంతో పవిత్ర తన లగేజ్ తీసుకొని ఇంటికి రావడంతో మనోజ్ అప్పుడే బయటికి వస్తూ కాల్ మాట్లాడుతూ సడన్గా చూసుకోకుండా పవిత్రని గుద్దేయడంతో పవిత్ర పడబోతుంటే తన చేయి పట్టుకొని లాగి జాగ్రత్త అని చెప్పాడు. ముందు భయపడిన పవిత్ర తర్వాత మనోజ్ తన చేయి పట్టుకోగానే ఆకాశంలో విహంగమాడుతున్న పక్షిలా అలాగే మనోజ్ వైపు చూసింది. మనోజ్ మాట్లాడుతున్న కాల్ కట్ చేసి చూసుకొని రావద్దు అని అన్నాడు. సడన్గా వచ్చేసావా మనోజ్ అని పవిత్ర అనడంతో సరే లోపలికి వెళ్ళు అని మనోజ్ అన్నాడు. పవిత్ర తల ఊపి నేను లగేజ్తో వచ్చాను, పెళ్లి వరకు ఇక్కడే ఉంటాను అని అనడంతో ఇది నీ ఇల్లు, ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు, చెప్పాల్సిన పని లేదు అని మనోజ్ నవ్వుతూ చెప్పి సరే ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ అని చెప్పేసి బయలుదేరాడు. మనోజ్ కారులో కూర్చొని వెళ్లేంత వరకు చూసి బాయ్ చెప్పి పవిత్ర హుషారుగా నవ్వుకుంటూ లోపలికి రావడం మాధురి చూసి కళ్ళెగరేసి ఏంటి బయట ఇద్దరు అని అడిగింది. దిష్టి పెట్టుకమ్మా, అక్కడేం మొదలవ్వలేదు, ఆఫీస్కి వెళ్తున్నాడు కదా బాయ్ చెప్పాడు, ఇంటికొచ్చానంటే ఇది నీ ఇల్లు, ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అన్నాడు. ఏదో చిన్న చిన్న విషయాలకి సంతోషపడే అల్పజీవిని అని పవిత్ర అనింది. మైరా చూడు చక్కగా చీర కట్టుకొని రెడీ అయి వస్తూ ఉండగా చూసి ఏంటే ఎక్కడికి రెడీ అయ్యావు, రేపు నీ నలుగు ఉంది, నువ్వేమో ఎగ్గేసుకుని ఎండలో తిరిగి ట్యాన్ అయిపోతున్నావు అని పవిత్ర అనింది. నాతో పాటు ఇప్పుడు నువ్వు అక్క కూడా రావాలి అని మైరా అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరోసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా విషెస్ చెప్తూనే ఉన్నారు, అంటే టైం తీసుకొని కొత్త వాళ్ళు కూడా చాలామంది మెసేజ్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే మన రీడర్ వాళ్ళ బాబు హరిచరణ్ బాబుది కూడా బర్త్డే అంట. సో మనమందరం విష్ చేద్దాము. హరి హ్యాపీ బర్త్డే నాన్న, నువ్వు ఇలాంటి బర్త్డేస్ చాలా 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 చేసుకోవాలి. ఇక మీద నీ బర్త్డే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ నీ లైఫ్లో నువ్వు ఏం అచీవ్ చేయాలనుకున్నా అవన్నీ జరిగిపోవాలి. ప్రతిదీ నువ్వు కోరుకుంది నీ కాళ్ళ దగ్గరికి వచ్చేయాలి. అందుకోసం నువ్వు కూడా కొంచెం అంత కష్టం పెట్టాలి, ఓకేనా? హ్యాపీగా ఉండాలి ఎప్పుడు. అమ్మా నాన్న మాత్రం బాగా బాగా విసిగించు, ఓకే? హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఇకపోతే ఈరోజు ఒక కమెంట్ వచ్చింది. ఆవిడ నేను మామూలుగా యూట్యూబ్ స్టూడియో యాప్ ఉంటుంది కదా, అందులో కమెంట్స్ చూస్తాను, అందులోనే రిప్లై ఇస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేయను. సో ఇవాళ ఒక ఆవిడ కమెంట్ పెట్టింది, అంటే ఈ సీరియల్ని ఇంకా ఎందుకు సాగదీస్తారు, ఎప్పుడు అయిపోగొడతారు, బ్లా 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 అంటూ. సో ఆవిడ పేరు నాకు మైండ్లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయిందనమాట, ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ నెగిటివ్ కమెంట్సే పెడుతూ ఉంటుందన్నమాట. సో అందుకనేసి యూట్యూబ్లోకి వెళ్ళి ఆవిడ అకౌంట్, యాక్చువల్లీ ఆవిడ పెట్టిన కమెంట్కి రిప్లై నేను ఇచ్చేసానమాట. ఎందుకంటే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దేవుడు చూసుకుంటాడు అని పక్కగా చెప్పాను. బట్ ఇలాంటి వర్స్ట్ క్యాండిడేట్స్ నా దగ్గర ఉండి అక్కడ అట్మాస్ఫియర్ని పాడు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే యూట్యూబ్లోకి వెళ్ళి ఆమె నేమ్ క్లిక్ చేయగానే, అంటే ఆ కమెంట్లోకి వెళ్ళి నేమ్ క్లిక్ చేయగానే ఆవిడ నాకు ఎన్ని కమెంట్స్ పెట్టిందో మొత్తం నాకు కింద చూపించిందనమాట. మొత్తం 8 కమెంట్స్ పెడితే 8 కమెంట్స్ టోటల్గా నెగిటివ్ పెట్టింది. ఒకటి ఉత్తమ కోడలికి పెట్టింది, రెండోది నీలో ఉన్న నీ తోడై ఉన్న అర్జున్ నందు స్టోరీకి పెట్టింది, నెక్స్ట్ నాతోనే నువ్వు ఉండిపోకి ఒక 3-4 కమెంట్స్ పెట్టింది, అండ్ ఇప్పుడు మళ్ళీ అదే స్టోరీకి పెట్టింది. అసలు ఆవిడ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే చూసి యూజర్ని హైడ్ చేసేసాను. సో ఆవిడ కమెంట్స్తో పాటు ఆవిడ కూడా హైడ్ అయింది. వింటే వినుకుంటుంది నా స్టోరీ, లేదంటే సైలెంట్గా ఉంటుంది. అంటే ఇలా ఎందుకు చేస్తారు, వాళ్ళకి చెప్పే రైట్ లేదా అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఈ ఇష్యూని మీతో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకు చెప్తున్నా అంటే 100 మందిని సంతోషంగా ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక్కరు వచ్చి అబ్బా ఏం చేసుకుంటున్నారులే మీరు, పెద్ద మా అంత కాదు అన్నట్టు అట్లా మాట్లాడితే అక్కడ పండుగ వాతావరణం అంతా స్పాయిల్ అయిపోతుంది కదా, ఫీల్ అయిపోతారు కదా. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అందరం పాజిటివ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఒక్కరు వచ్చి మధ్యలో ఇలాంటివి మాట్లాడితే అసలు పిచ్చెక్కిపోతుంది. అందుకే అలాంటి వాళ్ళు మన దగ్గర ఉండకూడదు అని తీసేశాను. అంటే మనకు అవసరం లేదు. నాకు తన వల్ల ఒక వ్యూ వస్తుందేమో కానీ నాకు అవసరం లేదు దానివల్ల. యాక్చువల్లీ ప్రతి వ్యూకి నాకు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. అది
ఇప్పుడు అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఒక 10,000 మంది చూసారంటే నాకు $3 అయినా వస్తుంది రోజుకి. అలాంటప్పుడు ఆ 10,000లో ఒక కౌంట్ నాకు తగ్గినా నాకు నష్టం లేదు. అలాంటి వాళ్ళు ఒకవేళ 10 మంది ఉన్నా సరే నాకు అవసరం లేదు. ఎందుకంటే నా చుట్టూ మంచి వాళ్ళు ఉండాలా, నా మిస్టేక్స్ని మంచిగా చెప్పి మార్చే విధంగా ఉండాలి, కానీ వేలెత్తి చూపించేలాగా ఉండకూడదు. అలాంటి వాళ్ళు ఇక్కడ నాకే కాదు మన లైఫ్లోనే ఉండకూడదు అసలు. అందుకే తీసేశాను. జస్ట్ క్లారిటీ కోసం చెప్పాను. అంటే మీరు ఎవరైనా కమెంట్ చూసి ఎందుకు డిలీట్ చేసింది అనుకుంటారేమో, అంటే యూజర్ని హైడ్ చేసేసాను. సో అందువల్ల ఆవిడ పెట్టిన కమెంట్స్ కూడా డిలీట్ అయిపోతాయని అక్కడ చూపించింది. ఓకే ఫైన్, ఓకే కొట్టేశాను, అయిపోయింది. ఇక మీదగానే వచ్చిందంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడమే అనమాట. ఇకపోతే బాబు బర్త్డే గిఫ్ట్గా ఒక అప్డేట్ ఇస్తా అన్నారు కదా, ఇవ్వచ్చుగా అని అడిగారు. ఇస్తాను, నేను మాట ఇచ్చి ఎప్పుడూ తప్పను. సో ఖచ్చితంగా మీరు దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, బర్త్డే పార్టీస్లో మనం ఈ మధ్య క్యాండిల్స్ కాకుండా స్పార్క్ వచ్చే క్యాండిల్స్ యూజ్ చేస్తున్నాం కదా. అంటే వెలిగిస్తానే టపాస్ లాగా స్పార్క్స్ వస్తాయి, అంటే చిచ్చుబుడ్డిలాగా వస్తాయి. ఆ తర్వాత అది ఆఫ్ అయిపోతుంది. మీకు అందరికీ ఐడియానే ఉంటుంది కదా. సో ప్లీజ్ డోంట్ బై దట్. ఎందుకంటే ఇవాళ నేను కేక్ మీద అది పెట్టి వంగి మొహం దగ్గరికి పెట్టి మరీ వెలిగించాను. అది బ్లాస్ట్ అయింది. అదృష్టం ఏంటంటే నాకేం కాలేదు, కానీ కళ్ళల్లో అయితే పడింది. అది కూడా నాకు స్పెట్స్ ఉంటాయి కాబట్టి లైట్గా పడింది. అసలు ఆన్ ద స్పాట్ అసలు కళ్ళు ఎంత పెయిన్ వచ్చేసాయంటే నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒక 5 minutes అందరూ కంగారు పడిపోయారనమాట. వాటర్లో కళ్ళు అలాగే పెట్టుకుంటే కానీ నార్మల్ అవ్వలేకపోయాను. సో ఇప్పుడు నాకు ఓకే, చాలా బాగుంది, ఫైన్, అది జస్ట్ ఒక 10 minutes పనే, కానీ అది చిన్నది కాబట్టి సరిపోయింది. మేబీ కొందరికి అది పెద్దది కూడా అవ్వచ్చు. మనం రీల్స్లో చూస్తూ ఉంటాం కదా, అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ప్లీజ్ మీ ఇంట్లో పిల్లల బర్త్డేస్ ఉన్నా, మీ బర్త్డేస్ ఉన్నా, క్యాండిల్ ఆర్పడం అన్నది అపశకునం కాబట్టి క్యాండిల్స్ వద్దు. అలానే ఇలాంటి స్పార్క్స్ కూడా వద్దు. హ్యాపీగా నవ్వుతూ విషెస్ చెప్పుకొని క్లాప్స్ మధ్య కేక్ కట్ చేసేయండి. ఇదైతే నేను ఇచ్చే మీకు బెస్ట్ సజెషన్. ప్లీజ్ పాటించాలని కూడా నేను కోరుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, అంటే ఎప్పుడూ టైం మనదే కాదు. సో అలాంటి వాటికి మనం అసలుకి స్పేస్ ఇవ్వకూడదు కదా. సో జాగ్రత్తగా ఉండండి. అంతే ముచ్చట్లు. ఎలా అనిపించింది డాన్ పాప కమెంట్ చేయండి. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.